డెంగీ వైరల్ ఫీవర్ తో రెండు తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. దాదాపు ప్రతి గ్రామంలోనూ డెంగీతో బాధపడుతున్నారు. ఏజెన్సీల గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విష జ్వరాలతో ఒక్కరూ చనిపోకూడదని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో ఏ గ్రామం చూసినా ఏ ఆసుపత్రిని దర్శించినా ఇదే పరిస్థితి. జ్వరంతో జనం మంచాన పడ్డారు. తెలంగాణను విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం గ్రామ పరిధిలోని కేవుళ్ల తండాలో బానోత్ లచ్చిరామ్ అనే వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల అర్జున్ జ్వరంతో మరణించారు. బాడీలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవటము వైరస్ డిసీజ్ వల్ల అనుకోండి. బిలో 20,000 తగ్గుముఖం పడ్డప్పుడు బ్లీడింగ్ డిజార్డర్ మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు లోకల్ గా మ్యూకస్ మెంబ్రెయిన్ బ్లాక్ చేసేసి బ్లీడింగ్ కాకుండా మనం కంట్రోల్ చేయాలి. అంతేకాకుండా ఈ బ్లీడింగ్ డిజార్డర్ ని కంట్రోల్ చేసే విధంగా మనం ఎథాంసిలేట్ ఇంజెక్షన్స్ కానీ విటమిన్ కే ఇంజెక్షన్స్ ఇచ్చి మనం బ్లీడింగ్ డిజార్డర్ ని కంట్రోల్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో రోజు రోజుకు సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉండటం, డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రజారోగ్య సంచాలకుడి ఆధ్వర్యంలో పనిచేస్తుందని నిర్దేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. డెంగీ కట్టడిపై వైద్య శాఖలోని అన్ని విభాగాధిపతులు జిల్లాలను పర్యటించి నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సర్కారీ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులు బదిలీ అయిన చోట చేరలేదని, అటువంటి వారంతా తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి దామోదర ఆదేశించారు. కరీంనగర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోతున్నాయి. డెంగ్యూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 50కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వారందరికీ ప్రత్యేక వార్డులు కేటాయించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గునియా, డెంగ్యూ తదితర జ్వరాలతో ఒక్కో బెడ్ పై 2కి చికిత్స అందిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 600 డెంగీ కేసులు నమోదయ్యాయి. 50 పడకల ఆసుపత్రి అంటారు, కానీ 100 పడకలు చేయాలి. ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, బెడ్స్ ఏమో తక్కువ ఉన్నాయి. ఒకే బెడ్ మీద 2 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వచ్చిన పేషెంట్ కి చాలా కష్టం అవుతుంది. 100 పడకలు చేస్తామన్నారు, చేయలేదు. పబ్లిక్ తిప్పలవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ చేస్తానో చేయలేదు. ఈ గవర్నమెంట్ అన్నా దయచేసి చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో విష జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. జ్వరం, కీళ్ల నొప్పులు, ఒంటిపై తత్తులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చికెన్ గునియాతో ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయని పూణేలోని వైరాలజీ ల్యాబ్ పేర్కొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ తరహా జ్వరాలు వెలుగులోకి రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రోగుల నుంచి సీరం నమూనాలను సేకరించి పరీక్షించారు. 12 సీరం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా అవి చికెన్ గునియా జ్వరాలుగా నిర్ధారణ అయింది. చికెన్ గునియా జ్వరాలతో ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయి. తూర్పు గోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి, గుంటూరు జిల్లాల్లో ఈ జ్వరాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని తుమ్మపూడిలో 300 మంది ఈ జ్వరాల బారిన పడి మంచం పట్టారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో 100 మంది జ్వర పీడితులు ఉన్నారు. ఇవి వైరల్ ఫీవర్లు కావడంతో ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడితే ఇంటిల్లిపాది వీటికి గురవుతున్నారు. బాధితుల్లో జ్వరం, కీళ్ల నొప్పులు, పాదాలు, చేతుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం తగ్గుతున్నా కొంతకాలం వరకు కీళ్ల నొప్పులు వదలటం లేదు. జ్వరం కూడా 102 డిగ్రీల వరకు వస్తోంది. మా ఊరు వీందన, మా మండలంలో ప్రతి ఊర్లో విష జ్వరాలు అనేవి విపరీతంగా ఉన్నాయి. ఇంటింటికి ఉన్నాయి. ప్రధానంగా సైడ్ కాలంలో తీనులలో అధ్వానంగా ఉండి ఆ సర్పంచులు డబ్బులు లేక వాళ్ళు పనులకి డబ్బులు చేస్తే డబ్బులు రాక ఆ జ్వరాలు వచ్చిన ఆ డాక్టర్లు సరైన
ఏదో టాబ్లెట్లు పెడతాం, కంప తిరిగిపోవడం తప్ప. పల్నాడు జిల్లా పరిధిలోని రెంటచింతల, పిడుగురాళ్ల, దాచేపల్లి వంటి చోట్ల మలేరియా కూడా వ్యాప్తి చెందుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం టైఫాయిడ్, డెంగీ కేసులే. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు తాత్కాలిక వైద్యం అందించినా జ్వరం, ఒంటి నొప్పులు తగ్గకపోవడంతో వారే ప్రైవేటు వైద్యశాలలకు సిఫార్సు చేస్తున్నారు. స్థానికంగా అనేక గ్రామాల్లోనూ విష జ్వరాలు, డెంగీ, మలేరియా అనే విష జ్వరాలు విపరీతంగా స్ప్రెడ్ అవటం వల్ల చాలామంది ప్రజలు తమ అనారోగ్యాల కారణం చేత ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేల లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. స్థానికంగా వైద్య సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది తూతూ మంత్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం వల్ల అందరూ అనేక అనారోగ్య కారణాలకి లోనవుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 28 డెంగ్యూ కేసులు, 1 మలేరియా కేసు నమోదైంది. గోకవరం, రాజానగరం, కడియం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 40 నుంచి 60 మంది వరకు జ్వరం కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలోనూ జ్వరాల కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి చుట్టుపక్కల ఆల్మోస్ట్ 15 PEC నుంచి కూడా ఫీవర్ కేసులు వస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఐపీ కేసులుగా అదే ఓన్లీ ఫీవర్ కేసులు మాత్రం 510 వరకు మేము చూసాము. ఇందులో బిఎస్ కలెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ 1200 అయినాయి. ఇందులో ఈ 1200లో పారాసిటమాల్ మలేరియా 3 కేసులుగా ఉన్నాయి. మలేరియా వైవాక్స్ కేసులు 5 ఉన్నాయి. డెంగ్యూ వచ్చి 1 కేసు ఉందండి, ఇది మాత్రమే ఉంది. ఏలూరు జిల్లా ఏజెన్సీలో జ్వరాలు విస్తృతంగా వ్యాపించాయి. పోలవరం, బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులున్నారు. సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదు. ఆర్థికంగా కొంత స్తోమత ఉన్నవారు వైద్యం కోసం భద్రాచలం, అశ్వారావుపేట పట్టణాలకు తరలి వెళుతున్నారు. డెంగ్యూ సోకితే భయపడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. ఇదొస్తే టాబ్లెట్లతో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం 3 రోజుల పాటు తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి.